ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి సెట్ దోశలు ఫ్రెండ్స్. ఉప్మా రవ్వతో అంటే ఎర్ర ఉప్మా రవ్వతో సెట్ దోశల్ని ఈజీగా ఇంట్లోనే అందరూ మెచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. సో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన సెట్ దోశలకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు వరకు ఇక్కడ ఎర్ర ఉప్మా రవ్వని తీసుకోవాలి. అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గోధుమ రవ్వని తీసుకోవాలి. నేను నార్మల్గా ఉన్న రవ్వని తీసుకున్నాను, మీరు కొద్దిగా లావుగా ఉన్న రవ్వని కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక కప్పు వరకు బాగా సన్నగా చాప్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక మీడియం సైజులో ఉండే చిన్న టమాటోని తీసుకొని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, చిన్న 1 ఇంచ్ వరకు అల్లం ముక్క. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన సెట్ దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా తీసుకున్న 1 కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రవ్వని నేను డైరెక్ట్గా ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. నేను తీసుకున్న రవ్వ అయితే బాగా తాజాగా ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను డైరెక్ట్గా పెరుగు. మీరు తీసుకున్న రవ్వ అనేది కొన్ని రోజులు నిల్వ ఉండేది అయితే గనక, ఫ్రెష్గా లేకపోతే గనక రవ్వని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని 1 కప్ అంత పెరుగుని యాడ్ చేసుకుని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుని 10-15 నిమిషాల పాటు చక్కగా రవ్వని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన రవ్వ అనేది ఏ విధంగా నానిందో ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, రవ్వ అనేది కొద్దిగా గట్టిగా అయింది కదా పెరుగుని పీల్చుకొని. ఇప్పుడు ఈ రవ్వని గ్రైండ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రవ్వని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో దోశ పిండికి ఏ విధంగా అయితే బ్యాటర్ అనేది ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుని బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఫైన్ దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను సోడా అది ఏమీ యూస్ చేయడం లేదు ఫ్రెండ్స్, అయినా చాలా ఫ్లఫీగా వస్తాయి దోశలు అనేవి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లాన్ని కూడా వేసుకోవాలి. మీరు పూర్తిగా గ్రైండ్ అవ్వాలి అనుకుంటే కనుక రవ్వని తీసుకునే టైంలోనే అల్లాన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు అల్లం ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి కాబట్టి ఇలా పచ్చిమిర్చి అల్లాన్ని బ్యాటర్ గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా లాస్ట్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు లేదు మాకు పూర్తిగా ఇందులో పేస్ట్ అయిపోవాలి అనుకుంటే ముందుగా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే మన దోశ బ్యాటర్ అనేది రెడీగా ఉంది ఫ్రెండ్స్. మన సెట్ దోశల బ్యాటర్ అనేది ఈ విధంగా మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది అందులోకి వేస్తున్నప్పుడు ముక్కలు అనేవి ఏ విధంగా పడుతున్నాయో అలా కావాలి అని నేను గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి దోశలు అనేవి. చూస్తున్నారు కదా, ముందుగా మనం తీసుకున్న జీలకర్రని అండ్ కరివేపాకుని, అలాగే ముందుగా మనం తీసుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి ఇందులో. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీరని కూడా వేసుకుని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుని అలాగే ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి.
రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని ఫైనల్లీ ఇందులోకి కొద్దిగా నేను పసుపుని కూడా వాడతాను ఫ్రెండ్స్. మీకు పసుపు అనేది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కావాలి అనుకుంటే పసుపుని కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా పసుపుని ఉప్పుని అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకున్న తర్వాత మొత్తం మన దోశ బ్యాటర్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. లేదు నార్మల్గా ఉల్లిపాయలు అవి యూస్ చేయకుండా చేసుకుంటామన్నా కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు అనేవి. ఇందులోకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ఇలా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసుకుని చేయడం వలన ఈ దోశలు చట్నీ ఏమి లేకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మన దోశ బ్యాటర్ రెడీగా ఉంది కదా. దోశలను వేసుకోవడం కోసం ఈ విధంగా ఒక ఐరన్ ప్యాన్ని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఐరన్ ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ పైన ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ బాగా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. నేను కొద్దిగా గమనించడం లేట్ అయింది కాబట్టి ఈ విధంగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని గ్రీస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెడీగా ఉన్న మన సెట్ దోశ బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేయాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు ఉల్లిపాయలు అవి తీసుకోకుంటే పల్చగా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి, కానీ ఇలా ఉల్లిపాయలని తీసుకుని చేసుకుంటున్నప్పుడు కొద్దిగా మందంగా ఉంటేనే ఈ దోశల రుచి అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు బోరింగ్గా ఉప్మా అలాగే దీంతో స్వీటే కాకుండా ఈ విధంగా దోశల్ని కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి రుచిగా ఉంటాయి. ఇలా దోశని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా దోశ ఒకవైపు బాగా చక్కగా కాలేలాగా మూత పెట్టుకుని కాల్చుకోవాలి. అలాగే గమనించాలి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది దోశ అనేది. ఈ విధంగా ఒకవైపు చక్కగా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. దీంతో ఏ చట్నీ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఇలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ దోశలు అనేవి. ఇలా ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏ దోశ పిండి కానీ ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఈ విధంగా జస్ట్ ఈ ఒక్క రవ్వతో ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. అందరూ మీకు ఫిదా అయిపోతారు. ఇలా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరో దోశని సేమ్ అదే విధంగా ఈ విధంగా ఆయిల్ని గ్రీస్ చేసుకుని మళ్ళీ దోశ బ్యాటర్ని వేసుకోవాలి. 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ల వరకు దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని సేమ్ అలాగే ఈ దోశని కూడా కాల్చుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఎడ్జెస్కి ఆయిల్ అది కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ముందుగా గ్రీస్ చేసిన ఆయిలే సరిపోతుంది. సేమ్ ఈ దోశని కూడా అలాగే కాల్చి తీసుకుందాం. మొత్తం అన్నీ అలానే చేసి తీసుకుందాం. ఇలా దోశలన్నీ వేసుకున్న తర్వాత వేడిగా మన సెట్ దోశలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 8 దోశల వరకు వచ్చాయి ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గా ఈ విధంగా టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈస్గా నేను చూపించిన కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చూసి చేసి పెడతాం డెఫినెట్గా. అలాగే ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.